మరొకసారి ఇప్పుడు మనము చాలా అద్భుతమైన ఇంకొక విషయం నేర్చుకోబోతున్నాం. పిల్లలకు ఎగ్జామినేషన్స్, పరీక్షలు అంటేనే భయం. పిల్లలకే కాదు, పేరెంట్స్కి కూడా. నేను చెప్తున్న ఒక 20 పాయింట్స్ జాగ్రత్తగా మీరు అడ్రస్ చేయండి. పిల్లలు వాటిని విని అర్థం చేసుకునే కృపను దయచేయండి. ఎగ్జామ్స్ పోకముందు ఈ మాట వారికి చెప్పండి. దేవుడు నా పక్షమున గొప్ప కార్యములు చేస్తాడు. అంటే దేవుడు నా పక్షమున నిలబడుతున్నాడు అనే విషయం వారికి నేర్పించాలి. అంటే దేవుడు నా పరీక్షలనే యుద్ధము ఆయనే చేస్తాడు. దేవుడు నా పక్షముగా గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన నా పక్షంగా ఇవ్వవలసినటువంటి ఈవులను ఇస్తాడు. ఇది పిల్లలకు మీరు చెప్పాలి. అందుకోసమే వారికి ఎగ్జామినేషన్ కొరకు గడిచినటువంటి 2 వారాలుగా ఒక ప్రామిస్ కార్డు ఇచ్చాం. ఇంకా ముట్టకపోతే వాటిని అడిగి తీసుకునండి. 6 వాగ్దానాలు ఉన్నాయి. ఈ మాసం కూడా దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు. గనక మన పక్షమున భయపడాల్సిన అవసరం లేదు. గనక ఈ ఎగ్జామినేషన్ పీరియడ్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఒకవేళ మీకు తెలిసింటే మంచిది. బయట సెక్యులర్ వర్డ్లో కూడా వీటి గురించి ఎంతో డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు. గనక ఒక భయము, ఒక ఫోబియా అందరికీ ఉంటుందండి. ఇలా రాయాలి, అలా రాయాలి, ఒక టెన్షన్ ఏర్పడుతుంది. వాళ్ళను మోటివేట్ చేయాలి పరీక్షల కొరకు. పరీక్షలు అంటేనే కొంతమంది ఆ భయంతో సరిగా రాయలేక ఫెయిల్ అయిపోయే పరిస్థితులను మనం చూస్తున్నాం. నేను బాగా రాయాలి అనే టెన్షన్, మార్కులు ఎక్కువగా కావాలి. పేరెంట్స్ కూడా నువ్వు ఇంకా మార్కులు బాగా తెచ్చుకోవాలి, లేకపోతే నువ్వు మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి, లేదా స్కూల్ ఫస్ట్ రావాలి. చూడు, ఆ పక్కవాడు చూడు, మీ అక్క చూడు, మీ అన్న చూడు, మన బంధువు పిల్లలు చూడు. ఈ విధమైనటువంటి వాతావరణంలో మన పిల్లలు ఉంటున్నారండి. ఎంతమంది తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకు, నీకు తెలిసింది రాయమ్మా. ఎగ్జామినేషన్ అనేది ఒక పాజిటివ్ విధానంలో వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి పోయి వాళ్ళు బ్లాక్అవుట్ అయిపోతారు. బ్లాక్అవుట్ అంటే ఒక్కసారి ఆ ఎగ్జామినేషన్లో ఆ క్వశ్చన్ పేపర్ చూసి ఇక వాళ్ళకి ఏం రాయాలనో తెలియదు. ఒక్కసారి ఆ గ్లూకోజ్ అనేది తగ్గిపోతుంది, లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది ఎగ్జామ్లో అందరికీ ఎక్కువగా జరిగేటువంటి ప్రక్రియ. అందుకోసమే వాళ్లకు ఈ విషయాలు దయచేసి పిల్లలకు వినిపించండి. ప్రత్యేకంగా మార్చి 5వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్, మార్చి 21వ తారీఖు నుంచి 10th క్లాస్, ఆ తర్వాత డిగ్రీ, బీటెక్, ఆ తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా రాస్తున్న వాళ్ళకి ఇవి చాలా ఒకవేళ తెలుసుంటే మంచిది. మళ్ళొక్కసారి మీకు రివ్యూ లాగా వీటిని జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో నా సొంత జ్ఞానంతో చెప్పడం లేదు, నేను కొన్ని బుక్స్ రెఫర్ చేసి కొంతమంది దగ్గర విషయాలు తెలుసుకొని మీ గమనానికి తీసుకొస్తున్నాను. హాల్లోకి పోయిన వెంటనే ఒక రిలాక్స్ మూడ్లోకి వెళ్ళాలి. ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు అని వెంటనే యాంగ్జైటీతో దాన్ని చూడడం కాదు. ఒకసారి చదవండి. ఒక డీప్ బ్రెత్, ఊపిరి తీసుకోనండి. కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ చూస్తేనే ఇక మొత్తం మైండ్ అంతా బ్లాక్అవుట్ అయిపోతారు. అలా కాకుండా ఒక పాజిటివ్తో నేను రాయగలను అనే దాంతో క్వశ్చన్ పేపర్ చదవడం ప్రారంభించండి. మొదటి ప్రశ్న, దీనికి ఆన్సర్ రాయగలను. రెండోది, అసలు నాకు రాదే, తర్వాత చూద్దాం, పక్కన పెట్టు. మూడో ప్రశ్న, నువ్వు రాస్తున్నప్పుడు ఇది కొంత కన్ఫ్యూజింగ్గా ఉందే, నేను తర్వాత చూస్తాను. అలాగ నా వచ్చిన వాటికి సమాధానం రాస్తూ ఏవైతే నీకు రావో అప్పుడు వాటి కొరకు నీవేం చేయాలంటే వాటికి చూడండి, సాధ్యమైనంత వరకు వారు చదివినవే వస్తాయండి. వాళ్ళు ఎలా ఇస్తారంటే క్వశ్చన్ పేపర్ కూడా చదివినవే ఉల్టా వేసి ముందుకు వెనక్కి రాసి క్వశ్చన్ పేపర్లో వాళ్ళకి ఇస్తారు. సాధ్యమైనంత వరకు సిలబస్లోయే ఇస్తారు. అవుట్ ఆఫ్ సిలబస్ అనేది సాధ్యమైనంత వరకు కొన్నిసార్లు చాలా రేర్ ఇష్యూస్లో జరుగుతుంది. కనుక ఎక్కడో నువ్వు చదివి ఉంటావు, వాటిని బ్లాక్ అయిపోయి ఉంటుంది. నేను తర్వాత రాస్తానని చెప్పి మొదట వచ్చినవి రాసి తరువాత వాటిని నువ్వు రీకలెక్ట్ చేసుకుంటే తప్పక వాటికి సమాధానం రాయగలవు నువ్వు. ఆ విధమైనటువంటి ధోరణితో నీవు ఎగ్జామ్ హాల్లో ముందుకెళ్ళాలి. చూడండి, చాలామంది మార్క్స్ని బట్టి వాళ్ళను జడ్జ్ చేయకూడదండి. ఎప్పుడు కూడా వాళ్ళలో చాలా స్కిల్స్ ఉంటాయి, రకరకాలైన స్కిల్స్ ఉంటాయి. ఏదో జస్ట్ మార్కులు తక్కువ వచ్చినాయి కానీ పిల్లల్ని జడ్జ్ చేసేయకూడదు మనం.
ఒక సబ్జెక్ట్లో ఎక్కువ వస్తాయి, ఒక సబ్జెక్ట్లో తక్కువ వస్తాయి. అందుకోసమే ఎక్స్ట్రా యాక్టివిటీలో వాటిని ఇన్వాల్వ్ చేయాలి ఏరంతాయి కూడా. కనుక వారు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని ప్రోత్సాహపరచాలి. కనుక క్వశ్చన్ పేపర్ ఎలాగొస్తుందో, కష్టంగా వస్తుందో, లేకపోతే ఈజీగా వస్తుందో, లేకపోతే మరి కఠినంగా వస్తుందో, నువ్వు చదివిందే వస్తుంది, చదవనివి ఏవి అంటే మీ సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ రాదు కదా. కనుక నేను చెప్పినటువంటి ఈ విషయాలు జాగ్రత్తగా గమనించండి. ముందు క్వశ్చన్ పేపర్ను కనీసము సైకాలజీ డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే ఒక 5 సార్లు చదవాలంట క్వశ్చన్ పేపర్ని. అప్పుడే ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటారు ఫస్ట్. ఆ విధముగా వాళ్ళు పరీక్షలో ఒక సంతోషకరమైన మూడ్తో పరీక్షను రాసి రావాలి. అలా కాకపోతే వాళ్ళు ఎగ్జామ్లో ముందుకు వెళ్ళలేరు. కొన్నిసార్లు రావు అని ఫిక్స్ అయిపోతారు. ఎక్కడో అవి మైండ్లో సబ్ కాన్షియస్ అనగా కాన్షియస్ అనగా ఎక్కడో ఉంటుందండి, చదువుకుంటారు వాళ్ళు. అది మెల్లగా జ్ఞాపకం వస్తుంది. నాకు రాదు అనుకుంటే అక్కడే ఆగిపోతుందట అది. కనుక ఆ మైండ్ అనేది నేను తర్వాత రాస్తానన్నప్పుడు మళ్ళీ అది నీకు జ్ఞాపకం వస్తుంది. ఇది సైకాలజీ డాక్టర్స్ చెప్తున్నది. సరే, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, బయటకు వచ్చావు. ఇక చూడండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ చేసే పెద్ద తప్పు ఏంటంటే దాని గురించి ఒక పెద్ద డిస్కషన్, ఇంట్లో డిస్కషను, ఫ్రెండ్స్తో డిస్కషన్. ఒరే ఎట్లా రాసిరావా, ఏం రాసిరావు, దీనికి ఎట్లా రాసిరావు, దానికి ఎట్లా రాసేవరా, వాడేదో రాసింది వీనికి చెప్తాడు. ఇక దాని గురించే అయిపోయింది, రాసావు, అవి ప్యాక్ అయిపోతాయి, అక్కడ కరెక్షన్కి అవి వాల్యుయేషన్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచించు, అయిపోయింది, పరీక్షల నుంచి బయటకు వచ్చేసావు నువ్వు. కనుక ఇదొక పెద్ద తప్పు. పేరెంట్స్ అలాగే చేస్తారు. కనుక దాని గురించి ఆలోచించద్దు, సమయం వేస్ట్. రేపటి దాని ఎగ్జామ్ గురించి ప్రిపేర్ కావాలా. కనుక ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే. కానీ మన పిల్లలు ఎందుకు లోకంలో ఉన్నవారు ఇటువంటివన్నీ నేర్చుకొని వాళ్ళు ఎక్కడో గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారండి. ఈ మధ్య ఒక పేరెంట్ నాతో కలిసి మా అబ్బాయి 4 సార్లు గవర్నమెంట్ జాబ్ కొట్టాడండి అని గొప్పగా చెప్తున్నాడు. ఎలా అండి, ఎలా సాధ్యమైంది అన్నప్పుడు అతడు వాళ్ళ పేరెంట్సే అతనికి ఇన్స్పిరేషన్, తల్లిదండ్రులే పిల్లలకి ఇన్స్పిరేషన్. కొన్నిసార్లు అలాంటి లేని కారణంలో అలాంటి పిల్లలు ప్రిపరేషన్ ముందు నుంచే ఉండాలి. ఇక చూడండి, హాల్లోకి పోయిన వరకు బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటారు. ఇది గొప్ప తప్పండి. ఎగ్జామ్ ఒక 1 అవర్ ముందు వరకు ఇంకా దాపేసేయండి. ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. మన పిల్లలకి ఎంకరేజ్మెంట్ కొరకు ప్రభు నాకు భారం ఇచ్చాడు, వింటే మేలు పొందుతారు. హాల్ దగ్గరికి పోయిన తర్వాత కూడా బుక్స్ తీసి అప్పుడప్పుడు చదివితే అదే జ్ఞాపకం ఉంటుంది. పాతవన్నీ సంవత్సరం అంతా తినట్టు ఉండవు. ఒక 1 అవర్ ముందే, అవసరమైతే ఇంకొంచెం ముందు నుంచే ఒక రివ్యూ లాగా, రివిజన్ లాగా, ఫలాని చాప్టర్లు ఏముంది రివ్యూ లాగా చేయండి. తర్వాత చదివేటప్పుడు సబ్జెక్ట్ను విభజించుకోండి. ఈ సబ్జెక్ట్కి ఇది పార్ట్స్గా చేసుకొని పద్ధతి ప్రకారం చదవండి. కొంతమంది ఇంకొకరు చేసే గొప్ప పొరపాటు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిలబస్ వాళ్ళకున్నటువంటి సబ్జెక్ట్లో అనేకమైన పబ్లిషర్స్ బుక్స్ తీసుకొచ్చి ముందు వేసేసుకుంటారు. పెద్ద కన్ఫ్యూజన్. ఏదైనా ఒక పబ్లిషర్ను ఫాలో కావాలా. ఇవన్నీ పరీక్ష ముందే. ఇప్పుడు మనం లాస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. ఇక ఈ 1వ తారీఖు నుంచి పరీక్షల యొక్క భయము పోవడానికి దేవుడు అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు. కనుక ఎగ్జామ్లో ప్రత్యేకంగా మరీ చెప్తున్నాను, 100% ఇది చేయాలి. సెల్ ఫోన్ ముట్టుకోవద్దు. చదువుతున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు బ్రేక్ తీసుకోమని చెప్తే టీవీ ఆన్ చేయడం లేకపోతే ఫోన్ తీసుకోవడము అది కాదు. ఎందుకంటే కంటిన్యూగా చదివితే బోర్ కొడుతుంది, ఒకసారి అర్థం కాదు. కనుక ఇవన్నీ చిన్న చిన్న టిప్సే. ఇవి మన పిల్లలకు ఉపయోగపడును గాక. 100% ఫోన్ అవాయిడ్ చేయండి ఎగ్జామినేషన్ పీరియడ్లో. మంచి డైట్ తీసుకోండి. అది కొన్నిసార్లు కష్టమైనప్పటికీ కనీసం రోజుకు ఒక అరటిపండు తీసుకుంటే అది మంచిది. దాంట్లో ఇది నేను చెప్పింది కాదు, కనుక చిల్డ్రన్స్ డాక్టర్స్ చెప్పినది. మంచిగా నిద్రపోండి. ఎగ్జామ్స్ అప్పుడు నిద్రపోరండి. రాత్రి 2 గంటల 3 గంటల వరకు చదివి ఉదయం ఏం రాస్తారు పరీక్ష, మంచిగా నిద్రపోవాలి. ఇంకొక విషయం, ఇంకొక పాయింట్ డాక్టర్స్ చెప్తున్నది, 9:30 తర్వాత మనం చదివినా ఎక్కువ జ్ఞాపకం ఉండదంటండి. ఎర్లీ మార్నింగ్ 4-4:30 నుంచి లేచి మళ్ళీ చదివితే ఫ్రెష్గా ఉంటుంది. అందుకోసము ఒక గొప్ప తత్వవేత్త ఏమంటాడంటే
పరీక్షలు అనేది ఒక పండుగ లాంటి, అది ఎలాంటి అని అనొచ్చు మీరు. చూడండి, ఇయర్ అంతా చదివారు 10th క్లాస్, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్తావు, సెలబ్రేషన్, ఒక ప్రమోషన్ ఎలా వస్తుందో ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ అనేది నీకు ఒక పండుగ వాతావరణం లాగా ఉండాలి. అలాగున్న చేసినప్పుడు వారికి సంతోషంగా, ఒక టెన్షన్ లేకుండా చక్కగా పరీక్షలు రాయగలరు. గనక మరి ఇలాంటి విధముగా పరీక్షలప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది పిల్లలకి ఎక్కువగా. దానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. హ్యాపీ మూడ్లో వెళ్ళాలి, కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. మంచిగా ఫ్యామిలీతో ప్రేమతోగా ఉండండి. ఆ దినాల్లో పాజిటివ్గానే థింకింగ్ ఉండాలి. నేను మంచిగా రాస్తున్నాను, నేను తప్పక పాస్ అవుతాను. ఈ విధమైన యాటిట్యూడ్ ఉన్నప్పుడు పరీక్షల్లో కష్టం అనుకున్నవన్నీ చాలా ఈజీగా వాళ్ళు రాసేస్తారు. గనక ఎగ్జామ్సే కాదు లైఫ్ అంటే. కొన్నిసార్లు అనుకోకుండా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అనుకుందాం, ఇంక అంతే కాదు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. అక్కడే ఆగిపోయినట్లు, అంత పోయినట్లు. చాలామంది నేను చాలా కష్టపడ్డాను అంటాడు. కష్టం కాదండి, ఇష్టంతో రాయాలి పరీక్ష అంటే. కష్టపడితే ఎక్కడొకట బ్రేక్ వచ్చేస్తుంది. అందుకోసమే పరీక్ష ఎప్పుడు కూడా సులభముగా రాసే విధానములో అలవాటు నేర్చుకోవాలి. ఈ దినాల్లో ఒక పెద్ద మరి మీడియాలో ఒక పెద్ద విషయము, మరి ఎంతమంది విన్నారో తెలియదు కానీ, పిల్లలను పనికిరాని వారిగా చేస్తున్నారు అని ఒక గవర్నమెంట్ కూడా సిలబస్లు మార్చేస్తుంది. ఏదైనప్పటికీ ప్రేరణ, పిల్లలను ఎగ్జామ్స్ మోడ్లప్పుడు వారితో మంచి రిలేషన్షిప్ డెవలప్ చేయండి. అట్టి కృప దయచేయనుగాక. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో నేను మరి పంపిస్తాను. వాటిని పిల్లలకు చదివించండి. తద్వారా వారు ఆత్మీయంగా మేలు పొందుతారు. దేవుడు వారికి సహాయం చేయనుగాక. ప్రత్యేకంగా మరి ఈ విషయాలన్నీ కూడా పిల్లలు ఫాలో అవుతారని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం వారి పరీక్షల కొరకు. మా ప్రేమగల తండ్రి, మా పిల్లలు మరి తండ్రి 5వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. అలాగే 21వ తారీఖు నుంచి 10th క్లాస్, తర్వాత డిగ్రీ, తర్వాత బీటెక్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రభా ప్రిపేర్ అవుతున్నారు. నాయన కొన్ని హెచ్చరికలు వారికి ఇచ్చాం. ఎగ్జామ్స్ అంటే అదేదో ఒక భయము, ఒక ఫోబియాలా కాకుండా ఆహ్లాదకరమైన ఇష్టముగా వారు రాసి, అన్నిటికంటే ప్రభా మా పక్షమున ఉన్న దేవుడు లోకంలో ఉన్న వారికంటే గొప్ప దేవుడు. అటు నిరీక్షణతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మా పిల్లల్ని అప్పచెప్పుకుంటూ గొప్ప విజయముతో, ఒక పండుగ వాతావరణంతో, సంతోషంతో ఈ పరీక్షల్లో గొప్ప విజయం సాధించడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బీ విత్ యూ.